भवति सपापीयान् भवति सहस्रावर्तनात् यं काममधीते तन्तमनेन साधयेत् अनेन गणपतिमभिषिञ्चति सवाङ्गमे भवति प्रमुच्यते महापापात् प्रमुच्यते महाप्रत्यवायात् प्रमुच्यते स सर्वविद् भवति य एवं वेद इत्युपनिषत् विश्वरूपा बृहति चित्रभानुः सानो यज्ञस्य सुविते दधातु यथा जीवेम शरदसाग्ने तनुवं विप्रयस्वास्मभ्यञ्च सौभगमायजस्व गोभिर्जुष्टमयुजो निषिक्तं तवे चरदरोजना व्यख्यन्महिषस्वः यत्वा गृद्धः परोस्त्वोद्दीपयामसि यत्ते मन्युपरोक्तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे तद्देवा वसवश्कथमाकाया सा सत्येत्यमृतेति वसिष्ठः अनन्तो यत्र धीरा मनसा वाचमक्रता अत्रा सखायः सख्यानुजानते भद्रेषां लक्ष्मीर्निहिताधिवाची सहस्रशीर्षं देवं नित्यं विश्वं नारायणगुंहरिं विश्वमेवेदं ఓం గణేశాయ నమః. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో మనకి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. వినాయక చవితి 27 ఆగస్టు నుంచి కూడా మనం ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించుకున్నాం. ఈ బ్రహ్మోత్సవాలకి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామారెడ్డి గారు మన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడంతో ఈ కార్యక్రమాలన్నీ మొదలయ్యాయి. అప్పటి నుంచి కూడా వినాయక చవితి నుంచి కూడా ఈరోజు వరకు కూడా మా వెంట ఉండి ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు మురళీమోహన్ గారు మాకు సూచనలు సలహాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మాకు ఈ దేవాలయంలో జరిగే ఈ ఉత్సవాల్లో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఉండడానికి జిల్లా యంత్రాంగం నుంచి జిల్లా స్థాయి అధికారులందరినీ కూడా ఇక్కడికి పంపించారు. వారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వహించాం. ముఖ్యంగా పోలీసు శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు కూడా ప్రతి వాహనంతో చివరి వరకు ఉండి ఎస్ఐ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, అడిషనల్ ఎస్పీ గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఎస్పీ గారి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ చాలా చక్కగా ఇవి నిర్వర్తించారు. అదేవిధంగా అన్ని శాఖలు కూడా వైద్య ఆరోగ్య శాఖ అయితే అగ్నిమాపక శాఖ అయితే పంచాయతీ శాఖ కానివ్వండి, పంచాయతీరాజ్ అండ్ ఆర్ఎండ్బి వాళ్ళు కూడా 2 చక్కని మంచి రోడ్లు కూడా మనకి నిర్మించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వేలాదిగా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈ వేడుకల్లో పాల్గొని ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయి ఉద్యోగులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరోసారి మన స్థానిక ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సహకారం ఎప్పుడు మరవలేనిది. 21 రోజుల్లో ఏదైనా చిన్న చిన్న లోపాలు లేవు కనిపించినా కూడా వాటిని ముందుగానే ఆలయ అధికారుల దృష్టికో నా దృష్టికో తీసుకొచ్చి వాటిని వెంటనే సవరించుకునే అవకాశం కల్పించి పూర్తి సహకారాన్ని అందించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంత ఘనంగా ఈ బ్రహ్మోత్సవాలు జరగడానికి ముఖ్య కారకులు ఈ దేవాలయానికి సంబంధించిన ఉభయదారులు, ఈ 14 గ్రామాలు సంబంధించిన ఉభయదారులందరూ కూడా స్వయంగా పాల్గొని వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క సొంత కార్యక్రమాన్ని ఇక్కడ భుజం మీద వేసుకొని ఈ బ్రహ్మోత్సవాల్ని ముందుకు తీసుకెళ్లారు. బ్రహ్మోత్సవాల యొక్క విశిష్టతని మళ్ళీ దేశం మొత్తానికి చాటి చెప్పేలాగా ఘనంగా జరిపించారు. ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఉభయదారుల యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి ఈశ్వరబాబుకి, అదేవిధంగా ప్రతి ఒక్క ఉభయదారులకు కూడా ప్రత్యేకంగా మనం కృతజ్ఞత తెలుపుకోవాల్సిన వినాయక స్వామివారి ఆలయంలో
21 రోజుల పాటు జరిగినటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి చెంత ఉంచినటువంటి 21 కేజీల లడ్డు మహాప్రసాదాన్ని వేలంపాట నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత తెప్పోత్సవం రోజున వేలంపాట నిర్వహించడం అనేది ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ లడ్డు వేలంపాట నిర్వహిస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ నుంచి దాదాపు 9 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. వేలంపాటలో పార్టిసిపేట్ చేసినటువంటి వారందరూ కూడా పోటీలో పాల్గొని హైదరాబాదుకు చెందినటువంటి వికలాంగుల సంక్షేమం కోసం అనేక రూపాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక సంస్థ ప్రతినిధి గుప్తా గారు 6,25,000 రూపాయలకి ఈ మహాప్రసాదాన్ని పొందడం జరిగింది. వారు 6,25,000 రూపాయల కానుకని చెల్లించి ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళబోతున్నారు. గత ఏడాది 4,25,000 రూపాయల కానుకతో ఈ మహాప్రసాదాన్ని ఒక భక్తుడు పొందగా ఈరోజు 6,25,000 రూపాయల కానుకతో మహాప్రసాదాన్ని హైదరాబాదుకు చెందినటువంటి వ్యక్తి పొందడం జరిగింది. ఇది కాణిపాకం ఆలయంలో జరుగుతున్నటువంటి లడ్డూ వేలంపాట సాంప్రదాయంలో హైయెస్ట్ రికార్డుగా కూడా చెప్పచ్చు. గతంలో ఎప్పుడూ కూడా ఇంత ధర పలికినటువంటి సందర్భం లేదు. కాబట్టి వారిని మనస్ఫూర్తిగా కాణిపాకం ఆలయం తరపున అలాగే పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.